ఇవ్వండి, ఇవన్నీ మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్నాము. పొట్టు అయితే తీస్తున్నాను. ఎప్పుడైనా దోసకాయ పొట్టు తీసి ఒకసారి చెక్ చేసుకోవాలండి, చేదుందా పండుందా చూసుకోవాలండి. కొంతమంది తెలియక అలానే చేస్తారండి. చెక్ చేసుకోండి. ఓకే అండి. పిల్లలంటే ఇప్పుడు వాళ్ళకి కూడా కట్ చేసి ఇస్తాను ఒక్కొక్క ముక్క. ఇగో నాన్న కారమే పట్టుకుంటా. ఈ ఉల్లిగడ్డలు కూడా కట్ చేస్తున్నానండి. ఇవన్నీ రెడీగా పెట్టుకోవటానికి కట్ చేశానండి. అయిపోయినాయి. ఆనియన్స్ కట్, కరివేపాకు గడిగాను, ఇవి కూడా తీసుకోండి. ఇవ్వండి, కొత్తిమీర పుదీనా కడిగానండి. దోసకాయ, టమాటా, మిర్చి, ఇది ఉల్లిగడ్డలు అండి, ఇది కరివేపాకు అండి. ఇవన్నీ రెడీగా చేశానండి. ఇప్పుడు కిచెన్ కర్రీ చేస్తామండి. ఈ కర్రీని ఇది కూడా, ఇది చికెన్ కూడా కడగాలి కదండి. 2 times 3 times కడుగుతామండి శుభ్రంగా. ఇదిగోండి చికెన్ కడుగుదామండి శుభ్రంగా. ఇది చూడండి ఎట్లా కడగాలో. ఇదిగోండి శుభ్రంగా కడిగాను. 2 సార్లే కడుక్కుంటా. స్టవ్ ముట్టించానండి. కళాయి కూడా పెట్టేశాను. ఆయిల్ వేద్దామండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాము. దీంతో 2 చిట్లు పోస్తానండి నేను. ఆయిల్ కేజీన్నర ఉంది కాబట్టి 2.5 అయినా పోయొచ్చండి. ఆయిల్ ఉంటేనే మంచిగా ఉండిద్దండి ఎప్పుడైనా కర్రీ. 2.5 పోసానండి. ఆనియన్స్ వేద్దామండి ముందు. చూడండి ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కొంచెం మగ్గనివ్వాలండి. మిర్చి వేస్తున్నానండి. మంచిగా ఇలా వేసుకొని కలుపుకోవాలండి. కరివేపాకు కడిగి వేసాను కదా ఇందాక, కరివేపాకు కూడా వేస్తున్నాను. అల్లం పేస్ట్ మంచిగా మగ్గనివ్వాలండి. అల్లం పేస్ట్ మగ్గితేనే టేస్ట్ ఉంటుందండి. మంచిగా మగ్గాలి. కొంచెం అంతా బ్రౌన్ కలర్లోకి రానియాలండి. ఇలా మగ్గాలండి, మంచిగా మగ్గాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. అల్లం పేస్ట్ మగ్గితేనే టేస్ట్ ఉంటుందండి. లేకపోతే పచ్చి వాసన వచ్చిద్దండి. మగ్గనివ్వాలి ఇలా. కొత్తిమీర పుదీనా అండి. కొత్తిమీర పుదీనా దాన్ని కూడా తాలింపులోనే వేస్తానండి నేను. ఎప్పుడైనా తాలింపులోనే ఉండాలి. ఇవైనా కానీ మంచిగా ఉంటాయి. అలానే మగ్గితే ఫ్లేవర్ బాగుంటుందండి. పసుపు వేసుకున్నామండి. ఇప్పుడు పసుపు వేసానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి చికెన్ కడిగి పెట్టుకున్నాం కదండి. దీన్ని వేసుకున్నాం. ఇప్పుడు తాలింపు వచ్చేసిందండి. ఇలా కలుపుకోవాలండి మంచిగా.
చికెన్ వేసిన తర్వాత ఇలా కలుపుకుంటే మగ్గిద్దండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మనం మూత పెట్టేసుకున్నాము. సాల్ట్ వేస్తున్నానండి. బియ్యం ఇవాళే కొనుక్కొచ్చామండి మేము. బియ్యం ఇవన్నీ బియ్యం ఇవి 2 పోస్తున్నానండి. దీంతో 2 పోస్తున్నాను సాల్తోని. సాల్తో 2 సార్లు. ఎప్పుడైనా ఇక్కడ పెట్టుకుంటానండి నేను పొయ్యి దగ్గర. అటు ఇటు తిరక్కోకుండా దగ్గర పట్ల ఉంటుందని ఇట్లా పెట్టుకొని కడుగుతానండి. శుభ్రంగా కడుక్కుంటున్నానండి. ఇగో ఎసరు పోస్తున్నానండి. దీంతో 4 పోస్తానండి. అన్నం పెట్టానండి. స్టవ్ ముట్టించాను. ఇటు కర్రీ అయితే ఇటు అన్నం అయిద్దండి. మేము ఇలా చర్చికి వెళ్ళి వచ్చామండి. అందుకే ఇప్పుడే అన్నం కూర వండుకుంటున్నామండి. ధనియాలండి. ధనియాలు కొంచెం ఇలా వేపుకున్నామండి. అడుగంటుకోకుండా వేపుకున్నాము. రోట్లో దంచుకొని వేసుకుంటే ధనియాల పొడి మంచిగా టేస్ట్ ఉంటుంది. అల్లం ఇలా వేసుకోవాలండి. కొద్దిగా అంత వచ్చినా చాలండి. మరీ ఎక్కువ వస్తే మాడతాయండి. కారం వేస్తున్నానండి. ఈ స్పూన్తో 4 స్పూన్లు వేసుకోవాలండి కారం. ఇక అన్నం కూడా పొంగొచ్చిందండి. సిమ్లో పెట్టేశాను. ఇలా మంచిగా తిప్పుకోవాలి. ఇది మా చిన్న రోల్ అండి. ఇంట్లోనే ఎమ్మటే కావాలి అనుకుంటే అల్లం అయినా కానీ దీంట్లోని ఇంకా ఇది మసాలా పొడి అయినా ఎమ్మటే దంచుకుంటామండి. దీంట్లో ఉంటేనే నూరుకుంటాం. ఇలా చూడండి. ఈ ఎల్లిపాయలు కూడా ఇప్పుడు వేస్తానండి. రోట్లో ఇలా చేసుకోవాలండి. నూరుకోవాలి ఇలా. ఇగో ఉందండి. ఇది మంచిగా మెత్తగా అయింది. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మంచిగా మగ్గాయి కానీ మగ్గిన తర్వాత దోసకాయ వేసుకోవాలి. నేను ఫస్టే కారం ఎందుకు వేసానంటే ముక్కలకి మంచిగా పట్టిద్దండి. మనం ముక్కలు తినేటప్పుడు కూడా కొంచెం కారంగా అనిపిస్తాయండి. అందుకే ముందే వేసాను కారం. ఇలా ఇలా వేసుకోవాలి దోసకాయ అండి. కలవదిప్పు మసాలా అండి. రోట్లో దంచుకున్న మసాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా రోట్లో దంచుకొని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం మిక్సీ పట్టిన దానికన్నా రోట్లో దంచిందే బాగుంటుందండి. నేనైతే ఎప్పుడైనా మాకు చిన్న రోలు ఉందిగా ఎమ్మటే రోట్లో అప్పటికప్పుడే దంచేస్తానండి. కర్రీ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు ఒకసారి అన్నం కూడా చెక్ చేసుకున్నామండి. అన్నం కూడా అయిందండి. ఒక పీసేది చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సూపర్ ఉందండి. అసలు చాలా బాగుంది.
తీసుకో. బావా వచ్చావా బా? ఇప్పుడే వస్తుండు మా బావ. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? బయట వెళ్ళిపోతాను లేవా, పని మీద లేపండి. ఆకలేస్తుంది, లేట్ అవుతుంది. ప్లేట్లు పెట్టి మా డాడీ ప్లేట్ ఇది, మా నాన్నది. నాకు చాలా ఇష్టం మా నాన్న ప్లేట్. ఓకే. రాఖీ ఎందుకు షర్ట్ ఇప్పా? ఎందుకు ఈ షర్ట్లు ఇప్పారు చెప్పండి మీరు? సరే అన్నం పెట్టి లేట్ అవుతుంది. పెడుతున్నా. ఇప్పుడే వచ్చిండు, యాడికెళ్ళి వచ్చింది ఏమన్నా. పొద్దున్నుండి రాలేదు ఇంటికి. బయట పెత్తనాలు ఎక్కువ అవుతున్నాయి. బండి వేసుకొని ఇక ఇటంటే అట్టు వెళ్ళటమే. ఇక ఎటు వెళ్ళి వచ్చినవి ఏంది అసలు ఇప్పుడు దాకా? నువ్వు ఇందాక ఎప్పుడో అడిగా యాడికి వెళ్ళినావు అంటే ఏం చెప్పవేంది అసలు? నువ్వు ఎక్కడికి వెళ్ళినావు? నేను ఎక్కడికి వెళ్ళాను, ఇలా వివరంగా కొద్దిసేపు ఫ్రెండ్స్తో అట్లా సరదా తిరగొద్దామని పోయా. సండే అయితే పిల్లలతో ఉండాలి, వాళ్ళతో పొద్దాగిరి పిల్లలతోని రోజంతా మీతోని ఉండాలంటే 300 రోజులు పనికే సరిపోతుంది. పొద్దాగులు రోజంతా పనులు కాడికి తిరగటం, పని కాడికి పోవటం రావటం ఇవే జరుగుతుంది. ఇక ఒక ఆదివారం అయినా సరే కొద్దిగా ఫ్రెండ్స్తో కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దామంటే అది కూడా ఉన్నాయి నాకు సంతోషం. పిల్లలతోని నీతోని మా అమ్మతోని ఉండాలంటే పొద్దాగులు చికాకు పుట్టిద్ది. కొద్దిసేపు ఒక్క ఆదివారం హాఫ్ డే వరకు మధ్యాహ్నం దాకా అక్కడ చర్చి కానీ సరిపోద్ది. కొద్దిసేపు అయినా ఇక మా ఫ్రెండ్స్తో తిరగకపోతే ఎందుకు చికాకు అనిపిదా? పొద్దాకులు ఇంట్లో ఉండాలంటే ఉంటారు ఎవడన్నా? పొద్దాకులు ఎట్టుంటాం నేను అది తెలియకూడదు. నా పొద్దాకులు ఇంట్లో ఎట్టుంటారు చెప్పు? పొద్దాకులు నాకు అనవద్దు రేపు నేను మాట్లాడినా కూర్చుంటుంది. నీ అన్నంలే నాకొద్దు. ఊకు బయటకు పోతున్నాండి, మరి బయటకు పోకుండా ఎట్టుంటారు చెప్పు? పొద్దాకులు ఇంట్లో ఎట్టుంటారు చెప్పు? మగోడు ఇంట్లో ఉంటాడు ఎవడన్నా? వస్తే ఇందాక మధ్యాహ్నం దాకా ఇంట్లో ఉన్నా, మధ్యాహ్నం మీరు పోయి వచ్చిన దాకా ఇంట్లో ఉన్నాను నేను. టైం చూసుకున్నది ఏముంది? 8, 9 అయితే ఏమైంది? తిట్టాల్సిన మొత్తం భలే వస్తాయి మీకు మాటలన్నీ. నువ్వు చేసిన కూరలకే చెప్పాలిగా, బాగుంటుంది నువ్వు చేసిన కూరలు. నువ్వు చేసిన కూరలు, మమ్మీ చేసిన కూరలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఈ పిల్లలు అన్నందిన్నారా? ఈ ఒంటి మీద బట్టలు పోలేవు పిల్లలకి అన్నందిన్నారా? అన్నందిన్నారా? రాఖీ ఖుషి, రాఖీ అన్నందిన్నావా? దా తిను, పండుగ తిను తిను. వాళ్ళకు కూడా పెట్టి అన్నం మరేగా. పెట్టింది అమ్మ ఇంట్లో పెట్టలేదంట పిల్లగాడికి. ఏం పెట్టలేదంటున్నావు? ఇది చలికాలం, పిల్లగాళ్ళ జలుబు ఆల్రెడీ ముక్కులో జలుబు కారుతూ ఉంది. నువ్వు ఒంటి మీద బట్టలు వేయలేదు ఇంతవరకు. ఏం దానికి అర్థమైంది? ఆ దోమలు పెట్టకూడుతున్నాయి పిల్లల్ని. వాళ్ళ ఏం చేస్తున్నామ్మా? ఎక్సర్సైజా? బట్టలు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాడు ఎవడన్నా? చేయకూడదమ్మా, దోమలు కొడతాయి అమ్మా. బట్టలు వేసుకొని పోని. ఇందా సెల్లో చూసావు ఎక్సర్సైజ్ చేసాయా? బాగానే ఉంది నీ వ్యవహారం. ఇక అన్నం తినేగా మరి. ఇక తిను, అన్నం తిను. ఇక తింటున్నావు తిను అంటే ఒకసారి మొత్తం నోట్లో పోదుగా, కొంచెం తినే అన్నం. ఇంత లప్పలు కూడా తిన్నావు. మిమ్మల్ని కొంచెం తింటారు. అవునులే కానీ నీ చేతికి ఆ కడి ఏంది, ఆ ఉంగరాలు ఏంది, ఆ దారాలు ఏంది, అసలు నువ్వేంది ఈ మధ్యన? అగో ఉప్పు పక్కనే పెట్టినా. నువ్వు ఎప్పుడు ఉప్పు ఎక్కువ తింటావుగా. నువ్వు కోపం కూడా ముక్కు మీదే ఉంటదిగా నీకు.
మీరు అన్ని సవరంగా చెప్పింది కొంచెం ఉప్పే తక్కువ అయితే ఇప్పుడు నువ్వు వేసిన కూరలలో. సాల్ట్ తక్కువ తినాలి, అందుకే తక్కువే వేస్తా నేను. ఉప్పు ఎక్కువ తింటే కోపం వచ్చింది. నువ్వేమో పక్కన పెట్టుకొని ఒకటే వేసుకుంటా ఉంటావు ఉప్పు. బాగానే ఉంది, కర్రీ మంచిగా ఉందిలే కానీ కొంచెం ఉప్పే తక్కువ వేసినాం. నెక్స్ట్ టైం వేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసి మంచి కూర చేస్తే అయినా కూర చేసే ముందు ఇట్లా చేతి మీద వేసుకొని అట్లా నాకుతారు అట్లా నాకోను. ఓ నేను అట్లా చూశాను, టేస్ట్ చూశాను. నీకే ఉప్పు చాలలేదు, నాకైతే సరిపోయినట్టు అనిపించింది. నేను తక్కువ తింటా, నువ్వు ఎక్కువ తింటావు, అంతే తేడా. మరిగా ఆ. ఏదో వేయాలి మరి నువ్వు కూర బా కూర